పెద్దల మాట చద్దన్న మూట అని మా మిస్ చెప్పారమ్మా. అంటే ఏంటమ్మా, అదేదైనా వెరైటీ రెసిపీనా? అది టేస్టీగా ఉంటుందా? మన ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయమ్మా ప్లీజ్ అమ్మా అని నా కొడుకు ఇష్టంగా అడిగాడు. ఇంకేముందండి, పిల్లలు ఇష్టంగా వంటలు అడిగితే తల్లులు చేయకుండా ఉంటారా? అస్సలు ఉండరు. నైట్ పూట కొంచెం ఎక్కువ అన్నం వండేసి డిన్నర్ తర్వాత పాలు కాగబెట్టి ఈ గ్యాప్లో అన్నంను ముద్దగా లేకుండా పొడిగా చేతితో నలిపి ఒక గిన్నె తీసుకొని దానిలో అన్నం వేసుకొని అన్నం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ముందుగా కాగబెట్టిన గోరువెచ్చని పాలను అన్నంలో పోసుకొని ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను ఒక పచ్చిమిర్చిని వేసుకొని మరండి ఇంట్లోని వంటలు ఎలా చేసినా పిల్లలకు నచ్చవు. పొరుగింటి పుల్లకూర అంటే చాలా ఇష్టం కదా, అందుకే వాళ్ళు ఇష్టంగా తినడం కోసం పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మజ్జిగను తీసుకొచ్చి మరీ తోడేశాను. మూత పెట్టి నైట్ అంతా పులియ పెట్టాను. ఉదయాన్నే మూత తీసి చూడగానే గడ్డ పెరుగులాగా తయారైంది. దానిలో రుచికి తగినంత కల్లుప్పు వేసి బాగా గరిటతో కలిపి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఇదేరా మీ మేడం చెప్పిన చద్దన్నం అని ఇస్తే వాడు ఉల్లిపాయతో నంజుకొని లొట్టలేసుకుంటూ తింటూ చద్దన్నాన్ని ఆస్వాదించాడు. మీరు కూడా మీ పిల్లలకు ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇందులోని ప్రోబయాటిక్ బ్యాక్టీరియా పిల్లల ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అదేనండి రోగాల బారి నుండి మన పిల్లల్ని రక్షిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బిగులు కామెంట్ పెట్టడం మాత్రం ముఖ్యం.